చిన్న వయసులోనే పెద్ద విజయాలు, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 140 పతకాలు. కృషి ఉంటే ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నాడు విశాఖకు చెందిన యువకుడు. క్రాస్బోలో సత్తా చాటుతూనే స్విమ్మింగ్లోనూ ఆరితేరాడు. ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ సాధించాలనే లక్ష్యం పెట్టుకొని నిరంతరం శ్రమిస్తున్నాడు. ఈ క్రమంలో అభినవ్ బింద్రాను ఆదర్శంగా తీసుకొని తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న సాయి కౌశిక్ పై కథనం. ఈ యువ షూటర్ పేరు సాయి కౌశిక్. విశాఖ సీతమ్మధార హెచ్బీ కాలనీలో నివసిస్తున్న శ్రీనివాస్, సంధ్యా కళ్యాణిల కుమారుడు. చిన్నప్పటి నుంచి వెస్ట్రన్ డాన్స్ నేర్చుకుని 2019 బ్యాంకాక్లో ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ డాన్స్ గ్రూప్ ఫెస్ట్ లో బహుమతి గెలుచుకున్నాడు. డాన్సర్ అవుదామనుకున్న కోవిడ్ సమయంలో తన లక్ష్యాన్ని మార్చుకున్నాడు కౌశిక్. క్రాస్ బౌ షూటింగ్ వైపు ఆసక్తి మళ్లింది. అర్జున అకాడమీ హెడ్ కోచ్ ఉమాశంకర్ నేతృత్వంలో వివిధ విభాగాల్లో శిక్షణ పొందాడు. క్రాస్ బౌలో తక్కువ కాలంలోనే మెలకువలు నేర్చుకున్నాడు. ఫలితంగా జాతీయ స్థాయిలో 5 పతకాలు సాధించాడు. ఆగ్రాలో జరిగిన వరల్డ్ క్రాస్ బౌ షూటింగ్ లో 2 పతకాలు గెలిచి సత్తా చాటాడు. ఒలింపిక్ పతకమే లక్ష్యంగా సాయి కౌశిక్ ముందుకు సాగుతున్నాడు. ఒక క్రాస్ బౌ షూటింగ్ లోనే 20 పతకాలు సాధించడమే గాక డాన్స్, మోడలింగ్ వంటి సాంస్కృతిక అంశాల్లో 120 పతకాలతో పాటు టాలెంటెడ్ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులలో చోటు దక్కించుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 2 సార్లు రాష్ట్ర స్థాయి అవార్డులు అందుకున్నాడు. విశాఖలో అనేక క్రీడా, సాంస్కృతిక సంస్థలు కౌశిక్ ను సత్కరించాయి. నేషనల్స్ లో ఒక 5 మెడల్స్ ఉన్నాయి, 2 గోల్డ్స్ అండ్ 3 సిల్వర్స్ అనమాట. ఇది అన్ని క్రాస్ బౌలో వచ్చాయి అనమాట. 10 మీటర్స్ లో ఏమో ఇండియన్ ట్రయల్స్ ఆడుతున్నాను కరెంట్ గా. ఇంకా ముందు నేను డాన్స్ చేసేవాడిని. ఆఫ్టర్ కోవిడ్ మానేసి లైక్ షూటింగ్ లోకి ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ మై షూటింగ్ కెరియర్ అనమాట. ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ స్పోర్ట్స్ అని డాన్స్ క్విట్ చేశాను. యాక్చువల్గా అభినవ్ బింద్రాని చూసి ఇన్స్పైర్ అయ్యి అప్పుడు నేను వచ్చానమాట. పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు. నాకు ఒలింపిక్స్కి వెళ్ళి ఇండియాని రీప్రజెంట్ చేయడం అన్నది నా డ్రీమ్ అనమాట. కోచ్ పేరు ఉమాశంకర్ సార్. సో ఆయన చాలా బాగా సపోర్ట్ చేస్తారు. నేను నేషనల్స్లో 2 గోల్డ్స్ ఉన్నాయి, 2 సిల్వర్స్ ఉన్నాయి, ఒక బ్రాంజ్ ఉంది. ఇంటర్నేషనల్స్లో 2 సిల్వర్స్ ఉన్నాయి, స్టేట్లో కూడా 2 సిల్వర్స్ ఉన్నాయి. సిబిఐసి దాంట్లో ఒక బ్రాంజ్ వచ్చింది, సిబిఐసి జోనల్స్. ఎస్జిఎఫ్ఐ డిస్ట్రిక్ట్లో ఇంకా స్టేట్స్లో ఒక గోల్డ్, ఒక 2 సిల్వర్స్ వచ్చాయి. 4 ఏళ్ల వయసు నుంచి మోడలింగ్, స్విమ్మింగ్, డాన్స్ లో సాయి కౌశిక్ ప్రతిభ చూపించాడు. కోవిడ్ సమయంలో రైఫిల్ షూటింగ్ ఎంపిక చేసుకుని వేసవి శిబిరంలో ఉత్తమ ప్రతిభ చూపాడు. కోచ్ ఆశ్చర్యపోయి క్రాస్ బౌ షూటింగ్ లో శిక్షణ ఇవ్వడంతో జాతీయ, అంతర్జాతీయ వేదికలపై విజయం సాధించాడు. కేవలం చదువే కాదు, ఆటల్లో కూడా ప్రోత్సాహమిస్తే పిల్లలు దేశం గర్వించే గొప్ప వ్యక్తులుగా తయారవుతారని సాయి కౌశిక్ తండ్రి అంటున్నారు. ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే మేము ఏదో యాక్టివిటీ ఉండాలని చెప్పేసి ఫస్ట్ డ్యాన్స్, స్కేటింగ్, మోడలింగ్, స్విమ్మింగ్ అండ్ హార్స్ రైడింగ్ అన్ని యాక్టివిటీస్ కూడా తీసుకెళ్ళేవాడిని. ఏ స్పోర్ట్ తీసుకెళ్ళినా అట్లా ఎప్పుడు కూడా విన్ అవ్వకుండా రావడం అన్నది నేను ఎప్పుడు చూడలేదు. మోడలింగ్లో కూడా నేషనల్ లెవెల్లో చాలా మెడల్స్ కూడా వచ్చాయి. తమ కుమారుడికి కష్టపడే తత్వం ఎక్కువ అని, అందుకే ఇన్ని అవార్డులు, పతకాలు గెలుచుకోగలిగాడు అని అంటున్నారు తల్లి సంధ్య. గేమ్ ఆడేటప్పుడు అది వెనకాల ఉండి తనకి సపోర్ట్గా నిలబడి అన్నీ చూస్తూ ఉంటాను. అలాగే వాళ్ళ డాడీ కూడా చాలా కష్టపడి తన్ని పైకి తీసుకొస్తున్నారండి. ఎందుకంటే దీనికి చాలా బడ్జెట్ కూడా అవసరం అవుతుంది. కానీ మా బాబు మాత్రం చాలా కష్టపడి చాలా ఇది చేసి తను అంత ఈ లెవెల్కి వచ్చాడు. తనకి
20 మెడల్స్ వచ్చినాయండి స్పోర్ట్స్లో. అలాగే 140 యాక్టివిటీస్లో 140 అవార్డ్స్ వచ్చినాయండి. తను ఎలాగన్నా ఇండియా టీంకి వెళ్ళి ఆ టీంలో ఒలింపిక్స్కి వెళ్ళి ఒలింపిక్స్ మెడల్ సాధించి ఇండియాకి మంచి గర్వకారణంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరుస్తూ లక్ష్యాన్ని చేరేందుకు సాయి కౌశిక్ సిద్ధమవుతున్నాడు. ఎప్పటికైనా భారత్ తరపున ప్రాతినిధ్యం వహించి బంగారు పతకం సాధించే దిశగా కృషి చేస్తున్నాడు.